కాకినాడ జిల్లా ఎంపీపీల సమాఖ్య అధ్యక్షులు ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుచ్చి ఆధ్వర్యంలో రమణయ్యపేట నుంచి జె అన్నవరం వరకు రహదారి పునర్నిర్మాణ పనులను అధికార ప్రతిపక్ష నేతలు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం అనంతరం రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇక ప్రజల కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేశామని, ఈ విషయంలో ఎమ్మెల్యే కృషి కూడా ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీలు చిక్కాల రాజ్యలక్ష్మి, లక్ష్మణరావు, సాతే లోవరాజు, మండల కో ఆప్షన్ సభ్యులు పసల నాగేశ్వరరావు, ఎంపీటీసీలు కొప్పుల బాబ్జీ, అలాగే బుద్ధ సత్యవతి, ఈశ్వరరావు, పలువురు సర్పంచ్ కూడా పాల్గొన్నారు. వైస్ ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు పార్టీల విధంగా కూడా రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మరి సుదీర్ఘ కాలం, ఎంతో కాలంగా ఈ రోడ్డు వెంబడే ప్రయాణించే గ్రామాల ప్రజల ఇబ్బందులు మనందరికీ తెలుసు. ఇందులో సుదీర్ఘ పోరాటాలు చేశారు, చాలా కార్యక్రమాలు చేశారు. మా గౌరవ శాసనసభ్యురాలు కూడా ఎన్నికల ముందు వారు కూడా దీని మీద పోరాటం చేయడం జరిగింది. ఏది ఏమైనా కాంట్రాక్టర్ పూర్తిగా సహకరించకపోయినా మరి కార్యక్రమాన్ని ఇట్టి పరిస్థితులు ఈ ప్రజల యొక్క ఇబ్బందుల్ని చవి చూశాను, ఈ రోడ్డు మొదలు పెట్టాలని చెప్పి వ్యక్తిగతంగా మరి రోడ్డు పూర్తయిన తర్వాత గౌరవ శాసనసభ్యురాలు యొక్క కృషిని తర్వాత తెలియజేస్తాను. ఈ రోడ్డుని మొదలు పెట్టడంలో వారు చేసిన పాత్ర అంతా ఇంత కాదు. మరి ఈ రోడ్ని ఇవాళ ఎలా చేస్తా ఉన్నారని చెప్పి మండల ప్రజా పరిషత్ నుంచి అందరం కూడా పరిశీలన చేయడం జరిగింది. మరి ఈరోజు